డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. వైసీపీ నేత ఓబుల్ రెడ్డిపై దాడి జరిగింది. అతన్ని ఎవరో దుండగులు తీవ్రంగా కొట్టి ఒక ముళ్ల పొదల్లో పడేసిన ఘటన నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ని మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. తీవ్ర గాయాలు కావడంతో ఓబుల్ రెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈ ఘటనతో మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఓబుల్ రెడ్డిని ఏ విధంగా దాడి చేసి గాయపరిచారో అర్థమవుతుంది. ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఖచ్చితంగా జేసీ వర్గీయులే ఈ విధంగా దాడి చేశారని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించడం మనం చూస్తున్నాం. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. అండ్ ఓబుల్ రెడ్డి పరిస్థితి మనం చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. తీవ్ర గాయాల పాలై నడవలేని పరిస్థితిలో ఓబుల్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో తాడిపత్రిలో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత ఓబుల్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎవరు దాడి చేశారు, ఏ కారణం చేత దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనే డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తే ఓబుల్ రెడ్డిని ఏ విధంగా అయితే దాడికి పాల్పడిన తర్వాత పక్కనే ఉన్న ఆ పొదల్లో పడేశారో అండ్ అక్కడి నుంచి లెగిసే పరిస్థితుల్లో లేడు ఓబుల్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే రోజులాగే మార్నింగ్ వాక్ కి వెళ్లారు ఓబుల్ రెడ్డి. ఈ క్రమంలో అతని పైన దాడికి తెగబడి అతనికి తీవ్రంగా కొట్టి అక్కడున్న ముళ్ల కంపల్లో పడేసి పరారైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. తీవ్ర గాయాలపైన ఓబుల్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన బాధితుడిని కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ దాడి జేసీ వర్గీయుల నుంచే జరిగిందని, వాళ్లే దాడి చేపించారు అని చెప్పి కూడా వైసీపీ ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తున్నాం. పోలీసులు పట్టించుకోవడం లేదని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఓబుల్ రెడ్డి అని అర్థమవుతుంది. ఎవ్రీడేలానే ఈ రోజు కూడా మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఆరోపించడం మనం చూస్తున్నాం. అసలు ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఎవరిదైనా పాత కక్షల నేపథ్యంలో చేశారా, లేదంటే ఏదైతే వైసీపీ ఆరోపిస్తుందో అదే విధంగా జేసీ వర్గీయులే దాడికి తెగబడ్డారా, ఎలా చూడొచ్చు దీన్ని? అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓబుల్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కొంచెం దాడి చేసి ముళ్ళకంపల్లో పడివేయడం కూడా చూస్తూ ఉంటే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే జేసీ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారని, దీనిపై పోలీసులు పట్టించుకోలేదు, జేసీ వర్గీయుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే గాయపడ్డ ఓబుల్ రెడ్డిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా హాస్పిటల్కి వెళ్లి పరామర్శించి ఓబుల్ రెడ్డికి ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటా అంటూ కూడా ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇలాంటి దాడులను పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వీటిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి. ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా కోటి సంతకాల సేకరణ కోసం వైసీపీ వర్గీయులు గ్రామాల్లో తిరుగుతున్నా కూడా యాడికి మండలంలో కూడా జేసీ వర్గీయులు దాడి చేశారు. అంతకుముందు తాడిపత్రి పట్టణంలోని 3వ వార్డులో కూడా దాడి చేశారంటూ కూడా ఆరోపిస్తారు. ఇది వరుస దాడులు జరుగుతున్నా కూడా ఈ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదంటూ కూడా పెద్దారెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాడు. ఇవాళ దీనిపై జిల్లా ఎస్పీ కానీ లేదా అడిషనల్ ఎస్పీ కానీ వినతి పత్రం సమర్పించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ జేసీ వర్గీయులపై చర్యలు తీసుకోకుంటే మేము మరి ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్తాము, ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి వెళ్ళి కడిగేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రత్న రైట్. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలుస్తుంది కదా యోగానంద్. మరి దర్యాప్తులు ఎటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు? ఎవరో దుండగులు దాడి చేస్తే వైసీపీ నేతలేమో టీడీపీ పైన ఆరోపిస్తున్నారు. మరి టీడీపీ నేతలు ఎక్కడైనా స్పందించారా? ఇది రాజకీయ పరంగా చూడొచ్చు అంటారా, లేదంటే దుండగులు అతని పైన దాడి చేసి ఏదన్నా పాత కక్షల నేపథ్యంలో జరిగింది అనుకోవచ్చా? సో ఆరోపణల విషయం వరకు పక్కన పెడితే మనం పోలీసులు దర్యాప్తులు ఎటువంటి విషయాలు తెలుస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఉదయం 6:30 గంటల సమయంలో ఈ దాడి పూర్తి వెలుగులోకి వచ్చింది. వాకింగ్ వెళ్ళిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కూడా మొదట ప్రచారం జరిగింది. దీనిపై పోలీసులు కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరు దాడి చేశారో, చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు మొదలు పెట్టారు. అదేవిధంగా ఈ ఓబుల్ రెడ్డికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆ పాత కక్షల నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే జేసీ వర్గీయులపైనే ముఖ్యంగా ఈ ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. జేసీ వర్గీయులే కావాలని తాడిపత్రి పట్టణంలో యాక్టివ్ గా ఉన్న వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుని దాడి చేస్తున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు అనేది పక్కన పెడితే పోలీసు మాత్రం దీనిపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ యోగానంద్. మనం చూస్తున్నాం ఓబుల్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందో. పోలీసులు కేసు నమోదు చేసి
ఇప్పటికే దర్యాప్తు కొనసాగించారు. అయితే ఓబుల్ రెడ్డిని పరామర్శించడానికి అక్కడికి కేతిరెడ్డి వచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా జేసీ వర్గీయులే దాడి చేశారు అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. అండ్ తాడిపత్రిలో మనకి ఇంతకు ముందే తెలుసు జేసీ వర్గీయుల మధ్య దేశీకి అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య జరుగుతున్న ఆ వాగ్వివాదాలు కానీ వివాదాలు కానీ లేదంటే వీళ్ళిద్దరు ఎదురుపడినప్పుడు జరుగుతున్న ఘర్షణలు కానీ ఇవన్నీ తరచూ మనం న్యూస్ లో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు అటు వైసీపీ నేత ఓబుల్ రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిని కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించడం కూడా మనం చూస్తున్నాం. జేసీ వర్గీయులే దాడికి తెగబడ్డారు, వాళ్ళ నుంచి ఈ దాడి కొనసాగిందని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అండ్ ఈ దాడికి సంబంధించి కేసు నమోదు చేసుకోవాలి లేదంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఇంతకు ముందే పోలీసులకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దీనిపైన వాళ్ళు ఇదిగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ దాడి జరుగుండేది కాదు, ఒకవేళ ఇంతకు ముందే పోలీసులు దీనికి సంబంధించి ఇది చేసి ఉంటే అని చెప్పి కూడా ఇప్పటికే కేతిరెడ్డి ఏ విధంగా అయితే ఆరోపిస్తున్నారో ఆరోపణలు కూడా మనం చూస్తున్నాం. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసినట్లుగానే జేసీ వర్గీయులు ఏమైనా దాడికి తెగబడ్డారా, పాత కక్షల నేపథ్యంలో ఏమైనా దాడి చేశారా, లేదంటే ఎవరైనా దొండగులు ఈ విధంగా దాడి చేసి అతన్ని అక్కడ పడేయడం జరిగిందా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఎంక్వైరీలో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తుని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి జేసీ వర్గీయులు అయితే ఇప్పటివరకు ఎక్కడ స్పందించని క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఓబుల్ రెడ్డి పైన ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చింది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎప్పట్లాగానే మార్నింగ్ టైంలో వాకింగ్ వెళ్తున్న క్రమంలో అతని పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ ఆ వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ఓబుల్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఓబుల్ రెడ్డి పరిస్థితి కాస్త కుదుట పడిన తర్వాత అతన్ని ఎంక్వైరీ చేస్తే కూడా ఈ కేసుకి సంబంధించిన వివరాలు మరిన్ని తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిజంగానే జేసీ వర్గీయులు ఒకవేళ ఈ దాడికి తెగబడి ఉంటే మరి పోలీసులు వాళ్ళపైన ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, వాళ్ళని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు, అండ్ దాడి చేయించాల్సినంత అవసరం ఏమొచ్చిందనే డీటెయిల్స్ కూడా మనకి పోలీసుల ఎంక్వైరీలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏదైతే చేస్తున్నారో ఇవి వ్యాఖ్యల వరకే మిగిలిపోతాయా లేదంటే జేసీ వర్గీయులే దాడి చేయించారా అనేది కూడా మనకి పోలీసుల ఎంక్వైరీలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అటు ఓబుల్ రెడ్డి పరిస్థితి చూస్తే నడవలేని పరిస్థితుల్లో కుర్చీకే పరిమితమైన పరిస్థితి. సో దాడి ఇక్కడి వరకు జరిగింది కాబట్టి ఓకే, లేదంటే ఇంకా ఏమైనా పెద్దగా జరుగుంటే అతని ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి పోలీసులు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు, దర్యాప్తు ఎలా కొనసాగిస్తున్నారు అనే డీటెయిల్స్ మనకి ముందు తెలిసే అవకాశం కనిపిస్తుంది. బైక్ లో పోతాయి నేను ఇప్పుడే పోయినా అయిపో ముందే 6 కేజీలు జాబ్